అందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసాం. ఈరోజు మీకు అందరికీ కూడా ఎవరెవరు ఏ ప్రశ్నలు అడిగినా ఎప్పటి నుంచో చాలా ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు అడగడానికి నాకు కొన్ని సమాధానాలు అంటే నాకు సమాధానం ఇవ్వడానికి కావాల్సిన కొన్ని అవకాశాలు వచ్చినాయి. కాబట్టి మీ అందరికీ భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్ స్పోర్ట్స్ మ్యాన్ కాదు నేను కేవలం ఇది విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ శాఖ తరఫు కంబాల శ్రీనివాసరావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ కాబట్టి ఆ విషయం కూడా మీకు తెలియజేసుకోవడానికి నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. ముందు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా నేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒకటి బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము ఈ సంవత్సరం సీజన్ 4గా 2026కి సీజన్ 4గా నేను శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అది 11th July 2026 నాడు స్టార్ట్ చేసి ఆల్రెడీ పత్రికా ముఖ్యమని చెప్పడం జరిగిందని అది 2 ఆగస్టు 2026 వరకు కూడా నిరాఘాటంగా సాగింది. ఇందులో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1,00,000 పట్టు చీరలు నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అది టార్గెట్ రీచ్ అయింది. మేము తర్వాత కాల్కులేట్ చేసుకున్నాం, 90,000 అనుకున్నాం. 90,000 కాదు, 1,00,000 కూడా టార్గెట్ రీచ్ అయింది. నిన్న కూడా సెలవు తీసుకుందామని చెప్పి అనుకుంటే కడియపలంకరించి ఈ బొరుసు సుబ్రహ్మణ్యం గారు, అలాగే పుల్లా బ్రదర్స్, ఇంకా ప్రెసిడెంట్ గారు ఎవరు కేదార్శెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, అలాగే ఎవరో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆహ్వానించి ముసలమ్మ తల్లి గుడి దగ్గర చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి తులాభారం ఏర్పాటు చేశారు నా కోసం. అక్కడ పురంధేశ్వరి గారు, అలాగే బుచ్చి చౌదరి గారు, అందరూ ముఖేష్ గారు కూడా అటువంటి తులాభారాన్ని అక్కడ తీసుకున్నారండి. సో మీకు కూడా అలా చేయాలనిపించిందని చెప్పారంటే కడియపలంకర్ అనేది మీకు అందరికీ వెరీ ఫేమస్. అక్కడ అక్కడి నుంచి పువ్వులు నర్సరీ అంతా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు సంస్థ. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు మనసు కనిపించింది, ఇంతమంది ఆడవాళ్ళు ఉపన్యాసం ఉండడానికి వస్తారు కదా, వాళ్ళకు కూడా పట్టు చీరలు ఇస్తే బాగుంటుంది చెప్పి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని 1000 పట్టు చీరలు వితరణ జరిగింది. అంటే మొత్తం టోటల్గా 1,00,000 పట్టు చీరలు వితరణ చేయడం జరిగింది. ఇందులో మీరందరూ చాలా ముఖ్యంగా మనందరికీ సంతోషకరమైన విషయం అంటే నేను ఏదైతే చెప్తానో కులమతాలకు అతీతంగా నేను రాజకీయాలు మానవత్వం పేరు చేస్తాననే విషయాన్ని తెలియజేశాను. ఆ విషయానికి అనుగుణంగానే నా దగ్గర వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులతో పాటు ముస్లిమ్స్, క్రైస్తవులు వచ్చారు. నిన్న ప్రత్యేకించి రాజానగరంలో అయితే డబ్బే కావాలంటే రూపాయలు డబ్బు ఇస్తా చెప్పంటే అందరూ కూడా ఎవరైతే తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు యేసు ప్రభు అంటే మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు పడుకున్నప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటాం, మాకు హిందూ సాంప్రదాయానికి గౌరవం ఉందని చెప్తే చాలా సంతోషపడింది. ఇంకో విషయం, నేను ప్రసంగం ఇచ్చిన తర్వాత ఆ ప్రసంగం విన్న తర్వాత చాలామంది దగ్గరికి వచ్చి ఇప్పుడు దాకా మేము దేవుడు వేరనుకునేవాళ్ళం అండి, ఈ మాటలు విన్న తర్వాత మాకు భగవంతుడు ఒకటే ఉంటాడు, పంచభూతాల్లో ఉంటాడు, ఒకే దైవం అల్లాగా జీసస్గా రాముడుగా ఉందని ఇతని భావాన్ని వ్యక్తపరచడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను చేస్తున్న ఈ పని అంతా కూడా ఈ విధంగా విస్తృతంగా చాలా సంతోషం ఇచ్చింది. నిన్నటి వరకు అంటే మొన్న 21వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము, కానీ నిన్న కూడా అది 20వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం. కానీ 21వ తారీఖు కూడా కలుపుకుంటే మేము 1,00,000 పట్టు చీరల టార్గెట్ కూడా మేము కూర్చోడం జరిగింది. అలాగే 4,000 బంగారు రూపాయలు కూడా అందరికీ కూడా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో అంతవరకు బంగారు వరలక్ష్మి రూపాయలకి ఏదైతే ఉందో అది కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని 4,000 బంగారు రూపాయలు అలాగే 1,00,000 పట్టు చీరలు కూడా మేము సమర్థవంతంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా సహకారం అందించారు. 3 నియోజకవర్గాల్లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీలు కానీ, ఏఎస్పీలు కానీ, సిఐలు కానీ, ఏఎస్ఐలు కానీ వారందరికీ కూడా ఈ సభాముఖంగా అలాగే పత్రికాముఖంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మీకు ఇదివరకు తెలిసినట్టు ఇంకొక రెండో విషయం మీకు చెప్పడానికి వచ్చింది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం. ఇదివరకు మీ అందరికీ తెలుసు PLA 1 ఇది జగ్గంపేట 52 నియోజకవర్గానికి సంబంధించి దానికి ఈ SIR కార్యక్రమానికి ఓటర్ సవరణ కార్యక్రమానికి నేను మా రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ గారు, అలాగే మా పిక్కిరి విశ్వేశ్వరరావు గారు, పిక్కిరి విశ్వేశ్వరరావు గారు, అలాగే సోము వీర్రాజు గారు, పురంధేశ్వరి గారు, పిక్కిరి విశ్వేశ్వరరావు, పిక్కి నాగేంద్ర గారు, ఆకుల శ్రీధర్ గారు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చారు. వారందరూ కూడా సహకారంతో నేను PLA 1గా నేను వచ్చాను. చాలా సమర్థవంతమైన ఒక అనౌన్స్మెంట్ అయ్యింది. ఆ రోజే పెట్టుకోవాలనుకుంటే అవకాశం పరిస్థితుంది కాబట్టి ఈరోజు కాస్త రిలీఫ్ తీసుకుని ఈరోజు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం కోసం
ఆగస్టు 14వ తారీఖున మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక పత్రిక ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే ఒక మండల స్థాయి నాయకుడిగా కాకుండా అలాగే జిల్లా స్థాయి నాయకుడు కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నన్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన కూడా విడుదలైంది. ఒక అఫీషియల్ నోట్లో కూడా వచ్చింది. అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకోవడం కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పాటు పంచుకోవడం కోసం సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం చెప్పి ఇది పెట్టడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ నాకు ఎవరైతే అభిమానులు వేలాదిగా ఉన్నారు, వేలాదిగా అభిమానులు లక్షల్లో కూడా చెప్పొచ్చు. నేను లక్షలాది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసార్లు అసహనంగా ఉండేవారు. ఏంటి సార్ మీరు 2024లో జాయిన్ అయ్యారు, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ మనం గుర్తించలేదని అడిగితే సిద్ధాంతాలు దృష్టిలో పెట్టుకుని నేను ప్రత్యేకించి అందరికీ కూడా మన అభిమానికి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. మేము ఇదే పందాలను ముందుకెళ్తాం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మనకి ఏమైనా ఉండొచ్చు. అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు మీకు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఎవరైతే మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారో మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని కూడా మీరు కూర్చో తప్పకుండా చాలా జాగ్రత్తగా ప్రజల నుంచి కూడా అంటే ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఈ గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా నేను చేస్తున్న పని యొక్క దాని ఫిల్టర్స్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించి నా ప్రజల్లోకి చాలా మంచిగా తీసుకెళ్తాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మీ జర్నలిస్ట్ కుటుంబాలు మనకు నా కుటుంబంగానే భావిస్తే ముందుకెళ్తూ ఉంటారు. ఈ విషయాన్ని తెలియజేసుకోవడానికే మీకు ఈ ప్రత్యేక పార్టీ సమావేశం పెట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అఫీషియల్ మీటింగ్ అయితే కాదు. ఇది నా వ్యక్తిగతమైన ఆ విషయం. ఎందుకంటే ఈ జోన్ రాజమండ్రి జోను నేను ఏదైతే నాకు భారతీయ జనతా పార్టీలో పొజిషన్లో ఉన్నానో ఆ జోన్లోకి రాదు ఇది. కాబట్టి నేను కాకినాడలో మాట్లాడితే అది నాకు అఫీషియల్ జోన్ అవుతున్నట్టు నేను మాట్లాడవచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. కానీ ఇక్కడ మాత్రం రాజమండ్రిలో ఇది నేను ప్రత్యేకంగా వ్యక్తిగతమైన మీ అందరితో కూడా ఆత్మీయ సమావేశం తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇది కూడా అఫీషియల్గా స్పోర్ట్స్మెన్గా కాదు. ఇక్కడ మట్టి రాజమండ్రి నుంచి భవిష్యత్తులో చూద్దాం. 2-3 నెలలు పోయిన తర్వాత ఇంకా మనకి భారతీయ జనతా పార్టీ ఇంకా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మళ్ళీ ఇంకా మనం రాజమండ్రిలో కూడా మాట్లాడుతూ స్థాయి మనం ప్రసాదిస్తే మనం అప్పుడు మాట్లాడుకుందాం అఫీషియల్గా. అంతవరకు మనకి దీన్ని నా వ్యక్తిగతమైన ఆత్మీయ సమావేశంగా భావించాలని పార్టీలందరినీ కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని తెలుసుకుంటూ అందరి సమావేశం